బోన్ హెల్త్, జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ చిన్న పిల్లల్లో ఎక్కువ చూస్తున్నాం. ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేకపోవటం వల్ల కూడా ఈ పెయిన్స్ అనేవి కానీ ఈ మజిల్స్ అనేవి వీక్ అయిపోయి దాని వల్ల కూడా పెయిన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆర్థోస్కోపీ సర్జరీ ఎవరికి చేస్తారు? నీ జాయింట్ కానీ షోల్డర్ జాయింట్ లో కానీ ఎల్బోలో కానీ టైనీ కెమెరాతో లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్ని మనకి కనిపిస్తాయి అనమాట. జాయింట్ లో వేస్తున్నాం కాబట్టి మనం ఆర్థ్రోస్కోపీ అంటాం. చాలా మంది భయపడుతుంటారు ఎందుకంటే టీవీలో కనిపిస్తా ఉంటది. దిస్ ఇస్ ద ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాం అనమాట. ఎలాంటి సినారియోస్ లో ఈ సర్జరీ సజెస్టెడ్ అండి? స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే ఏసీఎల్ టేర్స్, మెనిస్కల్ టేర్స్ అనేవి వస్తాయి అనేది ఒక చిన్న అపోహ ఉంది. ఏజ్ రిలేటెడ్ డ్యామేజ్ అయ్యే స్కోప్ ఉంటుందా? స్కేటింగ్ వీటిల్లో మోస్ట్ కామన్ గా చూస్తుంటాం. రొటేటర్ కఫ్ అంటే ఏంటి చెప్పండి సార్? ఈ సుప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, సబ్స్కాపులారిస్ అండ్ టిరీస్ మైనర్, ఈ 4 మజిల్స్ కలిపి మనం రొటేటర్ కఫ్ అంటాం. మనం ఈ చేతితో పట్టుకొని కూడా ఈ చేయి లేపలేని పరిస్థితి వస్తుంది. బోన్స్ బాడీలో శుభ్రంగా ఉండాలంటే ఈ మధ్య కాలంలో మీకు జుట్టు ఉడుతుందా, వైటమిన్ డి వేసుకోండి. బోన్స్ బాగుండాలా, వైటమిన్ డి వేసుకోండి. కాల్షియం సప్లిమెంట్స్ అలాంగ్ విత్ వైటమిన్ డి తీసుకుంటేనే బోన్ స్ట్రెంత్ అనేది వస్తుందన్నమాట. ఒకప్పుడు ఇది వయసు పైబడిన వాళ్ళకే అని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరం అదే జోన్లోకి వచ్చేసాం. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ పాడ్కాస్ట్. సో ఇవాల్టి ఇంటర్వ్యూలో ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆర్థోస్కోపీ, షోల్డర్ రీప్లేస్మెంట్, షోల్డర్ డిస్లొకేషన్, ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి కాస్త డీప్గా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు నుంచి శ్రీ సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ చైతన్య గంట గారు మనతో ఇంటర్వ్యూలో జాయిన్ అవుతున్నాను. మోర్ దాన్ 8,000+ సర్జరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన డాక్టర్తో ఇవాళ మన ప్రోగ్రామ్ని ఇంకాస్త డీప్గా మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో చైతన్య గారు, నమస్తే. చిన్న పిల్లలలో కూడా ఏదో ఒక నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి, స్కూల్కి వెళ్ళే పిల్లలు బ్యాగులు మోసి మోసి స్పైన్ అరిగిపోతుంది అని పెద్దలు తిడుతున్న సిచ్యువేషన్ నుంచి ఇలాంటివన్నీ చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటున్నాం కదా. ఎందుకండి బోన్ హెల్త్ ఆర్ ఈ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం మనం? ఒకటి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఒకటి జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ జంక్ ఫుడ్ తినటం వల్ల ఈ బాడీలో చేంజెస్ కానీ బోన్స్ యొక్క స్ట్రెంత్ తగ్గించడం కానీ ఇవి చాలా వరకు ఇవి ఎఫెక్ట్ చేస్తుంటాయి. ప్రాపర్ ఎక్సర్సైజెస్ అండ్ స్పోర్ట్స్ లేకపోవటం వల్ల కూడా ఈ పెయిన్స్ అనేవి కానీ ఈ మజిల్స్ అనేవి వీక్ అయిపోయి దాని వల్ల కూడా పెయిన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. బ్యాగ్స్ మోసి 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 ఎక్సెసివ్ వెయిట్ వల్ల కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఆర్థోస్కోపీ సర్జరీ అంటే అసలు ఏంటి, అసలు ఇది ఎవరికి చేస్తారు? అసలు ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటంటే జస్ట్ ఒక చిన్న స్కోప్తో నీ జాయింట్ కానీ షోల్డర్ జాయింట్లో కానీ ఎల్బోలో కానీ జస్ట్ వీల్ పాస్ ద స్కోప్ టైనీ కెమెరాతో మొత్తం లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్ని మనకి కనిపిస్తాయి అనమాట. దాన్నే మనం ఆర్థ్రోస్కోపీ అంటాం. తెలుగు భాషలో చెప్పాలంటే వీల్ కాల్ ఇట్ యాజ్ కీ హోల్ సర్జరీ అనమాట. ఈ లోపల ఉన్న లెగ్మెంట్స్ కానీ ఈ మెనిస్కస్ కానీ ఈ ఇంకేదైనా ప్యాథాలజీ ఉన్న అనేది మనకి ఆర్థ్రోస్కోపీలో క్లియర్గా తెలిసిపోతుంది. ఈ ఆర్థోస్కోపీ అనేది ఓన్లీ టు ఐడెంటిఫై వాట్ ది పెథాలజీస్ అంతవరకేనా? అండ్ ఐడెంటిఫై అండ్ ట్రీట్ ద కాజ్. ట్రీట్ ద కాజ్. ఓకే. అబ్డామినల్ సర్జరీస్ కి లాప్రోస్కోపీ అనేది ఎట్లా అంటామో ఇన్ ద సేమ్ వే జాయింట్ లో వేస్తున్నాం కాబట్టి మనం ఆర్థ్రోస్కోపీ అంటాం అనమాట. చాలా మంది భయపడుతుంటారు ఎందుకంటే అక్కడ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అమ్మో ఏంటో. అసలు ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది కంప్లీట్లీ సేఫ్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బ్లడ్లెస్ ఫీల్డ్ అనమాట. అండ్ పేషెంట్ ఈస్ కంప్లీట్లీ అవేక్ డ్యూరింగ్ ద సర్జరీ. నేనైతే అసలు పేషెంట్ కి సర్జరీ చూపిస్తానే చేస్తా ఉంటాను మోస్ట్ ఆఫ్ ది. అంటే ఎందుకంటే బ్లడ్లెస్ ఫీల్డ్ కాబట్టి పేషెంట్ కూడా అసలు భయపడరు. జస్ట్ వాళ్ళ నీ జాయింట్ టీవీలో కనిపిస్తా ఉంటది, దిస్ ఇస్ ద ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాం అనమాట. సో యూజువల్ గా ఎలాంటి సినారియోస్ లో ఈ సర్జరీ సజెస్టెడ్ అండి? ఇది వరకు ఓన్లీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే ఈ ఏసీఎల్ టేర్స్, మెనిస్కల్ టేర్స్ అనేవి వస్తాయి అనేది ఒక చిన్న అపోహ ఉంది. బట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే కాదు, మామూలు వాళ్ళలో కూడా పడినప్పుడు కానీ ట్విస్టింగ్ ఇంజురీస్, బైక్ మీద నుంచి పట్టడం కానీ దీనివల్ల కూడా ఈ ఏసీఎల్ అండ్ మెనిస్కస్ టేర్స్ అవుతాయి అనమాట. అసలు ఏంటి ఏసీఎల్ అంటే, మోకాలు విషయానికి వస్తే తొడకండరం నుంచి వచ్చే ఎముక, కాలు దాంట్లో నుంచి వచ్చే ఎముక, ఈ రెండు మొత్తం కలిపి నీ జాయింట్ అంటాం అనమాట. ఈ నీ జాయింట్లో మెయిన్గా 4 లెగ్మెంట్స్ ఉంటాయి. ఏసీఎల్ అంటే ముందుండే లెగ్మెంట్, నెక్స్ట్ పీసీఎల్ అంటే వెనకుండే లెగ్మెంటు, ఎల్సీఎల్ అండ్ ఎంసీఎల్ ఈ 2 సైడ్ ఉండే లెగ్మెంట్. వీటితో పాటు 2 కుషన్స్ ఉంటాయి అనమాట. మెనిస్కస్ అంటాం. ఈ మెనిస్కస్ షాక్ అబ్జార్బర్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. మీడియల్ మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్ అంటాం. మనకి మోస్ట్ కామన్గా స్పోర్ట్స్లో కానీ మేబీ బైక్ ఇంజురీస్ కానీ పడినప్పుడు కానీ మోస్ట్ కామన్గా ఇంజురీ అయ్యే లెగ్మెంట్ ఏసీఎల్ లెగ్మెంట్ అనమాట. దీన్ని యాంటీరియర్ క్రూషియేట్ లెగ్మెంట్ అంటాం.
ఈ ఏసియల్ లిగమెంట్ ఇంజూరీ అయినప్పుడు మోకాల్లో పట్టు కోల్పోతుంది అనమాట. ఫాస్ట్గా స్టెప్స్ దిగాలన్నా, ఫాస్ట్గా నడవాలన్నా కాలు జర్క్ వచ్చినట్టు, పట్టు లేనట్టు, పడిపోతానేమో అన్నట్లు ఉంటుంది అనమాట. ఎట్లా గుర్తిస్తామంటే ఇది మెయిన్ సిమ్టమ్. అండ్ పడినప్పుడు ఒక చిన్న పాప్ సౌండ్ వస్తుంది, ఆడిబుల్ క్లిక్ ఉంటుంది, పాప్ సౌండ్ వస్తుంది. అండ్ ఇన్స్టెబిలిటీ, పట్టు ఉండదు మోకాల్లో. ఈ ఏసిఎల్ లెగమ్ కానీ వెనకాల పీసీఎల్ కానీ ఇది ఏదైనా కానీ ఒక్కసారి ఆ పట్టు లేకపోవటం ది మెయిన్ సిమ్టమ్స్ అనమాట. సో ఏసిఎల్ అనేది కాళ్ళకే ఉంటుంది, మోకాళ్ళకే ఉంటుంది. సో అది ఎలా డ్యామేజ్ అవుతుంది సార్? అంటే పడినప్పుడు, ఇంజరీ అయినప్పుడు? కాంటాక్ట్ ఇంజురీ, నాన్ కాంటాక్ట్ ఇంజురీ రెండూ ఉంటాయి. స్పోర్ట్స్ ఆడేటప్పుడు మోస్ట్ కామన్ గా మనకి క్రికెట్ లో చూసినప్పుడు అయితే నడిచేటప్పుడు సడన్ గా కాల్ ట్విస్ట్ అయిపోవటం కానీ, ఇంకా డైరెక్ట్ ఇంజురీస్ అయితే ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ లో ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ కాంటాక్ట్ ఇంజురీస్ ఉంటాయి వాళ్ళకి, రగ్బీ అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్ లో. రీసెంట్గా మనకి చూసుకుంటే మన క్రికెటర్స్ అందరూ ఏసిఎల్, మోస్ట్ ఆఫ్ ది క్రికెటర్స్ ఏసిఎల్ ఇంజురీస్ అయిన వాళ్ళే. ధోని, రోహిత్ శర్మ, ఆశీష్ నెహ్రా వీళ్ళందరూ ఏసిఎల్ అండ్ మెనిస్కల్ టేర్ అయిన వాళ్ళే. అది ఏజ్ రిలేటెడ్ ఏమన్నా డ్యామేజ్ అయ్యే స్కోప్ ఉంటుందా ఏసిఎల్? ఏసిఎల్ ఏజ్ రిలేటెడ్ అంటే మోస్ట్ కామన్ గా ఈ యంగ్ ఇండివిజువల్స్ లోనే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ కొంచెం ఈ పిల్లలు కూడా స్పోర్ట్స్ ఎక్కువ, ఈ స్కేటింగ్ వీటిల్లో మోస్ట్ కామన్ గా చూస్తుంటాం ఈ ఏసిఎల్ టేర్స్. సడన్ గా వెళ్ళి ట్విస్ట్ అయిపోయి పడిపోవటం, పీడియాట్రిక్ దాంట్లో కూడా ఏసిఎల్ టేర్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఏసిఎల్ టేర్ అయింది సార్, ఇప్పుడు మీరు దానికి సర్జరీ పర్ఫామ్ చేస్తారని అనుకుందాం. ఆ సర్జరీ రిలేటెడ్ చెప్పండి, అక్కడే టెన్షన్ అంతా. అది చాలా పెద్ద ప్రొసీజరా, ఆర్ సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది, అండ్ తిరిగి వాళ్ళు నార్మల్ గా నడిచి వాళ్ళ పనులు చేసుకోవచ్చా? వాట్ ఈస్ ద స్టఫ్ రిలేటెడ్ టు దట్? ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇట్స్ ప్యూర్ గా కంప్లీట్లీ ఆర్థ్రోస్కోపీ ద్వారానే చేస్తాం. ఇట్స్ కంప్లీట్లీ ఆర్థ్రోస్కోపీ, అంటే జస్ట్ ఒక 3 holes ఉంటాయి అంతే అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న సర్జరీ అండ్ ఇట్స్ కంప్లీట్లీ బ్లడ్లెస్ సర్జరీ. అండ్ రికవరీ కూడా ఓన్లీ ఏసిఎల్ అయితే వితిన్ 4 to 6 weeks లో రికవర్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఏసిఎల్ తో పాటు మెనిస్కస్ కూడా టేర్ ఉంటుంది. ఏసిఎల్ తో పాటు ఆ మెనిస్కస్ రిపేర్ చేస్తేనే ఇంకొంచెం రికవరీ టైం పడుతుంది. ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళాలనుకుంటే 5 to 6 months లో కంప్లీట్గా మళ్ళీ స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ కానీ మెనిస్కస్ కానీ ఇది చేస్తే దే కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్ నార్మల్లీ. ఒకసారి డ్యామేజ్ అయింది కాబట్టి తిరిగి మళ్ళీ డ్యామేజ్ అయితే ఇంకా అసలు కష్టం అట్లా ఏమైనా ఉంటుంది? ఆర్ దే ఆర్ ప్రోన్ టు గెట్ డ్యామేజ్ ఈజీలీ అట్లా ఏమైనా ఉంటుంది? లేదు, మళ్ళీ ఏదన్నా ఇంజురీ అయ్యి, ఈ ఇందాక చెప్పినట్టు కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్ ఇంజురీ స్పోర్ట్స్ లో మళ్ళీ ఏదన్నా ఇంజురీ అయితే తప్ప మామూలుగా అయితే సూపర్ ఫైన్, నో ప్రాబ్లం. ఇందాక చెప్పినట్టు మన క్రికెటర్స్ అందరూ దే హావ్ బీన్ త్రూ దిస్ ఫేజ్ ఓన్లీ. అందరికి ఈ ఏసిఎల్ టేర్ ఇట్లా అయిన వాళ్ళే. మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అని అంటే, అమ్మ బాబోయ్ అని అనిపిస్తుంది, పక్కనోడికి అయిందిగా పర్లేదులే అయితే అని మళ్ళీ మనమే రిలాక్స్ అవుతుంటాం. బట్ ఎనీవేస్, సో ఏసిఎల్ సర్జరీ కానీ ఈ మెనిస్కస్ టేర్ దీనికి రిలేటెడ్ సర్జరీ కానీ ఇది మీరు ఆర్థోస్కోపీ ద్వారా చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. అండ్ తిరిగి వాళ్ళు వెరీ నార్మల్ గా దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ నార్మల్సీ వెరీ సూన్. 100%. గాట్ ఇట్ సార్. సో కాళ్ళకి సంబంధించి కొంత క్లారిటీ వచ్చింది, అర్థమవుతుంది. కమింగ్ టు ది షోల్డర్ పెయిన్, ఐ వుడ్ లైక్ టు రిటాలియేట్ విత్ యూ. ఒక ఇన్సిడెంట్ నా ఫ్రెండ్ రిపోర్ట్ చేసింది, అది మీకు చెప్తాను. యోగా చేస్తున్నప్పుడు సడన్లీ షీ స్టార్టెడ్ ఫీలింగ్ దిస్ షోల్డర్ పెయిన్. సో షోల్డర్ పెయిన్ వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే షీస్ అరౌండ్ 40+ ఆర్ సంథింగ్. సో డాక్టర్ చెప్పింది ఏంటంటే, అంటే ఆ మెడికల్ టర్మినాలజీ, మెడికల్ నాలెడ్జ్ ఏంటో నాకు ప్రాపర్గా రెసిప్రొకేట్ చేయలేదు. నేను మీకు జస్ట్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. స్క్రీన్ మీద చూస్తూ, స్కాన్ చూస్తూ డాక్టర్ షోల్డర్లోకి ఇంజెక్షన్ చేశారు, నొప్పి తగ్గిపోయింది, కానీ మళ్ళీ వస్తుంది అని చెప్పారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అప్పటి నుంచి యోగా మానేసింది. అసలు వాట్ ఈస్ దిస్ షోల్డర్ పెయిన్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి? షోల్డర్ పెయిన్స్ లో చాలా రకాలు ఉన్నాయి. ఇంజురీ వల్ల వచ్చిందా, లేదంటే డీజనరేటివ్ వల్ల వచ్చిందా, రిపిటేటివ్ ట్రామా వల్ల వచ్చిందా అనేది చాలా రకాలు ఉంటాయి షోల్డర్ పెయిన్. రీసెంట్ గా చూసుకుంటే ఇండియన్ సినారియాలో షోల్డర్ పెయిన్ ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ 20% ఉంది. షోల్డర్ పెయిన్ ఇన్సిడెన్స్ ఈజ్ వెరీ మోర్. ఒకప్పుడు పని చేయటం కానీ దీనివల్ల తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ దీనివల్ల ఈ షోల్డర్ ప్యాథాలజీ ఇంక్రీజ్ అయిందని చెప్పవచ్చు. ఇందాక మీరు అడిగింది, ఆమెకి సడన్గా ఇంజెక్షన్ చేశారు ఏంటంటే, ఒక్కసారి ఏంటంటే సడన్గా ఆ మైక్రో ట్రామా అంటాం. ఆ యోగా చేసినప్పుడు కానీ ఏదన్నా చేసినప్పుడు మైక్రో ట్రామా అవుతుంటుంది ఈ షోల్డర్లో. సుప్రాస్పెనేటస్, ఇన్ఫ్రాస్పెనేటస్ అని చిన్న చిన్న లెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట, టెండాన్స్. వాటికి మైక్రో టేర్స్ అయినప్పుడు సడన్ పెయిన్, ఆన్సెట్ ఆఫ్ పెయిన్ వస్తుంది.
ఆవిడకి ఏం చేసి ఉండొచ్చు అంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా ఒక చిన్న ఇంజెక్షన్ చేసి ఉండొచ్చు, స్టెరాయిడ్ ఇంజెక్షన్. ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో తగ్గిపోయి తిరిగి మళ్ళీ తన రెగ్యులర్ యాక్టివిటీస్ ని రెజ్యూమ్ చేయొచ్చా? రెగ్యులర్ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేయొచ్చు. మళ్ళీ టేర్ అవ్వదా అంటే మనం అది చెప్పలేము. మళ్ళీ ఏదన్నా ఇంజురీ అయ్యి ఏదన్నా మైక్రో ట్రామా గానీ అయితే మళ్ళీ టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇందాక మీరు అన్నారు పనులు ఎక్కువ చేస్తే డ్యామేజ్ అవ్వచ్చేమో అని. ఒకప్పుడు ఇల్లు ఉడ్చుకునే వాళ్ళు, అంట్లు తొంకునే వాళ్ళు, పిండ్లు రుబ్బుకునే వాళ్ళు, అంటే వాళ్ళందరికీ భుజాలు అరిగిపోయి ఉంటాయి అంటారా? లేదు. ఇక్కడ ఒకటేంటంటే అంటే ప్రాపర్ ఇది లేకపోవటం వల్ల మెయిన్ ఏంటంటే ఈ కోర్ స్ట్రెంథనింగ్ అంటాం. ఆ కోర్ స్ట్రెంథనింగ్ చేయకపోవటం వల్ల ఈ షోల్డర్ బ్లేడ్ అంటాం, ఆ బ్లేడ్ అంతా వీక్ అయిపోయి దానివల్ల కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ బ్లేడ్ అంతా వీక్ అయిపోయి ఆ మజిల్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడి ఆ డీజనరేటివ్ టేర్స్, ఇందాక మీరు అన్నారు ఈ లేపినప్పుడు కానీ ఇట్లా ఏదన్నా పైకి లిఫ్ట్ చేయడానికి సడన్గా వెయిట్ లేపినప్పుడు, ఏదన్నా పడబోయి సడన్గా ఆపినప్పుడు మోస్ట్ ప్రోన్ టు ఇంజురీ. ఆ మజిల్ సుప్రాస్పినేటస్, ఇన్ఫ్రాస్పినేటస్, రొటేటర్ కఫ్ అంటాం. ఆ రొటేటర్ కఫ్ మోర్ ప్రోన్ టు ఇంజురీ అనమాట. బేసిక్గా లైఫ్ అంతా మూమెంట్ లోనే ఉంది. సో రైట్ జాయింట్ ఆర్ లెఫ్ట్ జాయింట్ ఆర్ రైట్ నీ ఆర్ లెఫ్ట్ నీ ఏదన్నా సరే, ఎక్కడైనా సరే మూమెంట్ హాల్ట్ అయితే లైఫ్ కాస్త కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఐ బీన్ సీయింగ్ చాలా మంది చిన్న బరువు ఎత్తాలనుకున్న ఈ షోల్డర్ పైకి ఎత్తలేని పరిస్థితి. అదేదో పని పెద్ద సీరియస్ కండిషన్ అంటే మళ్ళీ అట్లా కాదు, యూ హ్యావ్ టు లెర్న్ టు సర్వైవ్ విత్ ఇట్ అని చెప్పేస్తూ ఉంటారు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్. బట్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఏం సజెస్ట్ చేస్తారు మీరు? వెయిట్ బేరింగ్ జాయింట్ కాదు కాబట్టి షోల్డర్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ షోల్డర్ పెయిన్ ని. ఏం కాదులే తగ్గిపోతుంది, ఏదో టాబ్లెట్ వేసుకున్నాం. అది దాంట్లో 2 టైప్స్. ఇందాక చెప్పినట్టు అది ఆ రొటేటర్ కఫ్ టేర్ అయిందా లేదంటే ఇంకోటి అసలు టేర్ ఏమి ఉండదు. జస్ట్ రొటేటర్ కఫ్ అంటే ఏంటి చెప్పండి సార్. రొటేటర్ కఫ్ అంటే ఈ సుప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, సబ్స్కాపులారిస్ అండ్ టిరిస్ మైనర్, ఈ 4 మజిల్స్ కలిపి మనం రొటేటర్ కఫ్ అంటాం. మోస్ట్ కామన్ గా ఈ రొటేటర్ కఫ్ ప్యాథాలజీ చూస్తూ ఉంటాం అనమాట మనం షోల్డర్లో. అసలు పెయిన్ ఎందుకు వస్తుంది? ఒకటి రొటేటర్ కఫ్ టేర్ వల్ల వస్తుందా లేదంటే టెండినైటిస్. కొంతమందిలో టేర్ లేకపోయినా కానీ ఇందాక మీరు చెప్పినట్టు ఎందుకు ఆ పెయిన్, అన్బేరబుల్ పెయిన్, దానికి రీజన్ ఏముండదు. టెండినైటిస్ అంటే కొంచెం ఆ టెండాన్ దగ్గర ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి దానివల్ల పెయిన్ వస్తుంది. సో ఫస్ట్ అసలు నెగ్లెక్ట్ చేయకుండా దేనివల్ల పెయిన్ వస్తుందో మనం కనుక్కొని ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ కాజ్ చేస్తే సరిపోతుంది అనమాట. షోల్డర్ పెయిన్కి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి రొటేటర్ కఫ్ టేర్ అయి ఉండొచ్చు, షోల్డర్ డిస్లొకేషన్ వల్ల పెయిన్ రావచ్చు, నెక్స్ట్ ఇంపింజ్మెంట్ అంటాం దానివల్ల పెయిన్ రావచ్చు, నెక్స్ట్ గోడ అరుగుదల అంటాం, షోల్డర్ ఆర్థరైటిస్ దానివల్ల పెయిన్ రావచ్చు. మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే రొటేటర్ కఫ్ టేర్. ఈ రొటేటర్ కఫ్ టేర్ ఎందుకు అవుతుంది? ఒకటి ట్రామా, ఏదన్నా కింద పట్టడం కానీ ఏదన్నా ఇంజురీ జరగటం వల్ల అవ్వచ్చు. రెండోది డీజనరేటివ్ టేర్స్, కొంచెం వయసు పెద్దబడిన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు ఆ మజిల్ అంతా వీక్ అయిపోయి కొంచెం వెయిట్ లిఫ్ట్ చేసినా ఏదన్నా పడబోయి జస్ట్ ఇట్లా ఆపినా దానివల్ల కూడా ఈ రొటేటర్ కఫ్ టేర్ అయ్యి ఉండొచ్చు. మోస్ట్ కామన్గా పేషెంట్స్ వచ్చి డైరెక్ట్గా సార్ ఫ్రోజన్ షోల్డర్ సార్ అంటుంటారు. వాళ్ళే డయాగ్నోస్ చేసి చెప్తా ఉంటారు. అసలు ఫ్రోజన్ షోల్డర్ కి రొటేటర్ కఫ్ కి చాలా తేడా ఉంటుంది. షోల్డర్ పైన వచ్చిన ప్రతిదీ ఫ్రోజన్ షోల్డర్ కాదు. హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ రొటేటర్ కఫ్ టేర్ అండ్ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏంటంటే, ఫ్రోజన్ షోల్డర్ లో అసలు మూవ్మెంట్ అనేది కంప్లీట్ గా రెస్ట్రిక్ట్ అయిపోతుంది. మనం ఈ చేతితో పట్టుకొని కూడా ఈ చేయి లేపలేని పరిస్థితి వస్తుంది. ఇంటర్నల్ రొటేషన్ కానీ, బయటికి తిప్పడం కానీ, వెనక్కి చెయ్యి వెళ్ళటం కానీ ఏ మూమెంట్ రాదు. బట్ వెరాజ్ ఇన్ ద రొటేటర్ కఫ్ టేర్లో మూమెంట్ ప్యాసివ్ మూమెంట్, అంటే పక్క చేత్తో పట్టుకొని చెయ్యి పైకి లిఫ్ట్ చేయగలుగుతాం, బట్ పెయిన్ ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ అది. రెండిట్లో నైట్ పెయిన్స్ ఉంటాయి, సివియర్ నైట్ పెయిన్ ఉంటుంది రొటేటర్ కఫ్ టేర్లో అండ్ ఫ్రోజన్ షోల్డర్లో. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ప్యాసివ్ మూమెంట్ ఉంటుంది రొటేటర్ కఫ్ టేర్లో, ఫ్రోజన్ షోల్డర్లో అసలు ఏ మూమెంట్ ఉండదు. దట్స్ హౌ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ రొటేటర్ కఫ్ అండ్ ఫ్రోజన్ షోల్డర్. సో ఇప్పుడు ఇది టేర్ అయింది అనుకోండి సార్, దానికి సర్జరీ 4 మజిల్స్ కి చేస్తారా? ఇందులో ఏది టేర్ అయింది అనేది మనం ఎంఆర్ఐ తీసి గుర్తిస్తాం అనమాట. అందులో సుప్రాస్పైనటస్ టేర్ అయిందా, ఇన్ఫ్రాస్పైనటస్ టేర్ అయిందా అనేది ఎంఆర్ఐ తీసి గుర్తిస్తాం. ఆ ఎంఆర్ఐలో ఏ మజిల్ అయితే టేర్ అయిందో దానికి ఆర్థ్రోస్కోపీ చేసి రిపేర్ చేస్తాం. అది కూడా బ్లడ్లెస్ సర్జరీ? yes, కంప్లీట్లీ బ్లడ్లెస్ సర్జరీ. ఇది కూడా ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. పొద్దున సర్జరీ చేస్తే సాయంత్రం వెళ్ళిపోవచ్చు. లేకుండా సర్జరీ ఎలా చేస్తారు సార్? అండ్ వాట్ వి కాల్ ఇస్ హైపోటెన్సివ్ అనస్థీషియా అంటాం. వాట్ ద అనస్థిస్ట్ ఏంటంటే కాన్స్టెంట్ గా బీపీ కంట్రోల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల మనకి కంప్లీట్గా ఇది బ్లడ్లెస్ సర్జరీ అంటాం అనమాట. మళ్ళీ ఆ బీపీ అనేది కొంచెం ఏదైనా ఇంక్రీజ్ అయితే
బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హైపోటెన్సివ్ అనస్థీషియాలో ఇట్స్ కంప్లీట్లీ బ్లడ్లెస్ సర్జరీ. అంటే రొటేటర్ కఫ్ సర్జరీ ఈజ్ అ ఆర్థోస్కోపిక్ సర్జరీ. ఎస్. సో సార్ అయితే షోల్డర్ పెయిన్ కి ఫస్ట్ రీజన్ మీరు చెప్పినట్లుగా రొటేటర్ కఫ్ టేర్ అవ్వచ్చు, డ్యామేజ్ కావచ్చు, ఇది ఆర్థోస్కోపీ ద్వారా క్లియర్ చేస్తాము, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ రీజన్ మీరు చెప్పింది షోల్డర్ డిస్లొకేషన్ అని అన్నారు, అంటే గూడ జారిపోవడం చెప్తూ ఉంటారు సార్. అది ఒకసారి జారిన గూడ ఇంకా పద్దాకలా జారిపోతూనే ఉంటుందా? ఎస్, ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఒకసారి డిస్లొకేషన్ అయితే మళ్ళీ డిస్లొకేషన్ అవడానికి 70%, 60 to 70% ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టైం డిస్లొకేషన్ అయిన తర్వాత ఆర్థ్రోస్కోపీ సర్జన్ కనుక మీట్ అయ్యి అది ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా ఎంఆర్ఐ చేసి ఏమవుతుందంటే ఈ చుట్టూ ల్యాబ్రమ్ అనే పొర, ఈ షోల్డర్ అనేది బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనమాట, అంటే బంతి గిన్నె ఆకారంలో ఉంటుంది. అది చుట్టూ ల్యాబ్రమ్ అని ఒక పొర ఉంటుంది అనమాట. దాని ద్వారా అది బయటికి రాకుండా మనకి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిస్లొకేట్ అవుతుందో ఆ ల్యాబ్రమ్ అనే పొర మొత్తం చినిగిపోతుంది. సో ఒకసారి డిస్లొకేట్ అయిన తర్వాత రెండోసారి డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ వెరీ హై, 60 to 70%. సో అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే రికరెంట్గా అయ్యి బోన్ లాస్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇట్లా అయిన ప్రతిసారి కొంచెం బోన్ పోతా ఉంటుంది. సో అంత నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదు. కాబట్టి ఫస్ట్ టైం డిస్లొకేషన్ అయినప్పుడే ఆ ప్రాపర్గా ఆర్థ్రోస్కోపీ ద్వారా సర్జరీ చేస్తే రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. సార్ దీన్నే షోల్డర్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. నో, షోల్డర్ ఆర్థరైటిస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మోకాలు ఎట్లా అయితే అరిగిపోతుందో అట్లానే షోల్డర్ కూడా అరిగిపోతుంది అనమాట. దాన్ని షోల్డర్ ఆర్థరైటిస్ అంటాం. రీసెంట్ గా చూస్తున్నది ఏంటంటే ఈ షోల్డర్ ఆర్థరైటిస్ పాథాలజీ కూడా బాగా ఎక్కువగా చూస్తున్నాము. కానీ ఇక్కడ ఇందాక చెప్పినప్పుడు ఇది నాన్ వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి చూద్దాంలే అని వెయిట్ చేసి ఇది లాస్ట్ స్టేజ్ వస్తున్నారు ఈ షోల్డర్ ఆర్థరైటిస్. షోల్డర్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది? మేబీ బికాస్ ఆఫ్ ది ఏజ్ అనుకోవాలా, దానికి కూడా ఏదైనా డ్యామేజ్ జరిగితే అనుకోవాలా, దాన్ని ఎలా చూడాలి మనం? షోల్డర్ ఆర్థరైటిస్ కి రీజన్ ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ కీళ్ళవాతంలో వాటిల్లో చూస్తూ ఉంటాము. రెండోది ఈ రొటేటర్ కఫ్ టేర్ అని చెప్పాం కదా, నెగ్లెక్టెడ్ రొటేటర్ కఫ్ టేర్ అంటాం. అంటే మ్యాసివ్ బాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఆ షోల్డర్ మొత్తం కంప్లీట్గా పైకి జారిపోయి సబ్లక్సేటెడ్ అంటాం, షోల్డర్ మైగ్రేటెడ్ షోల్డర్ అంటాం, మైగ్రేట్ అయిపోయి దానివల్ల కూడా ఆర్థరైటిస్ రావచ్చు. ఈ ఆర్థరైటిస్ అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఈ షోల్డర్ ఆర్థరైటిస్లో కూడా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. అంటే లాస్ట్ స్టేజ్ పేషెంట్ వస్తారు మన దగ్గరికి, ఇంకా అప్పుడు వీ హ్యావ్ ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ షోల్డర్ రీప్లేస్మెంట్. సో నీ రీప్లేస్మెంట్ లాగా షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా చేస్తారా? ఎస్, నీ రీప్లేస్మెంట్ లాగా షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా చేస్తాం. దీంట్లో 2 types, ఒకటి ఎనటమిక్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం, రెండోది రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. ఎనటమిక్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది అప్ టు సర్టెన్ ఏజ్ వరకే చేస్తాం అనమాట. అంటే కొంచెం యంగ్ అప్ టు 50-55 ఇయర్స్లో ఏదైనా ఆర్థరైటిస్ ఉంటే ఇది కొంచెం రేర్ అనమాట ఎనటమిక్ షోల్డర్ రీప్లేస్మెంట్. ఈ ఏదైతే మనం 65+ ఏజ్ ఉందో వాళ్ళకి ఇంకా కంప్లీట్గా ఈ రొటేటర్ కఫ్ టేరు అయిపోయి అంత గోడ అరిగిపోయినప్పుడు రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఈ కప్పు ఈ బాల్ని రివర్స్ చేస్తాం అనమాట. ఈ బాల్ని పైకి తీసుకెళ్తాం, కప్పు కిందకి తీసుకొస్తాం. ఇక్కడ ఎందుకు అట్లా చేస్తామంటే మామూలుగా రొటేటర్ కఫ్ సహాయంతో మనం గోడ పైకి లేపుతూ ఉంటాం ఈ రొటేటర్ కఫ్ మజిల్ సహాయంతో. ఇక్కడ ఈ రొటేటర్ కఫ్ అనే మజిల్ ఉండదు కాబట్టి రివర్స్ చేస్తాం. మెయిన్ ఈ డెల్టాయిడ్ మజిల్ మీద యాక్షన్ మీద ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ పనిచేస్తుంది. ఈ డెల్టాయిడ్ మజిల్ కాంట్రాక్ట్ అయ్యి మూమెంట్ వస్తుంది అనమాట. అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళకి చేస్తారు, అది ఏజ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది బిలో 60 అసలు చేయము. ఓన్లీ ఏజ్ షుడ్ బి అబౌవ్ 60. రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ ఓన్లీ ఫర్ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అయితే మీరు సజెస్ట్ చేస్తారు. డీజనరేటివ్ ఆర్థరైటిస్ అండ్ రొటేటర్ కఫ్ ఆర్థ్రోపతి అంటాం. దీంట్లో మాత్రమే రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం. రీసెంట్ గా ఆర్థరైటిస్ ఈ కేసులో ఎక్కువగా చూస్తా ఉన్నాము. వరుసగా ఇన్ ఇయర్ అరౌండ్ 8 to 10 సర్జరీస్ చేసాము రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్. వెరీ గుడ్ రిజల్ట్స్. సార్ ఇప్పుడు ఈ చెయ్యి నొప్పిని చాలా మంది డాక్టర్లు కూడా అడుగుతుంటారు, మీకు అది రేడియేట్ అవుతుందా చేతిలోకి అని అంటుంటారు. సో హౌ డు వన్ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ చెయ్యి నొప్పి అని చెప్పాలా లేకపోతే మెడ నొప్పి అని చెప్పాలా, అసలు ఎలా డిఫరెన్షియేట్ చేయాలో కూడా ఒక్కొక్కసారి అర్థం అవ్వదు. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్? బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మెడలో నుంచి చేతిలోకి వచ్చే నొప్పి అంటే రాడిక్యులోపతి అంటాం దాన్ని. అంటే నెక్లో నుంచి చెయ్యంత జాలుగా ఆల్మోస్ట్ ఫింగర్స్ వరకు వస్తుంది, చెయ్యంత లాగేసినట్టు. నెక్ పెయిన్ కంటే కూడా వాళ్ళు చెయ్యి జాలు ఎక్కువ చెప్తా ఉంటారు. వేరే షోల్డర్ పెయిన్ వచ్చేసి ఓన్లీ షోల్డర్కే ఇది ఉంటుంది, అండ్ షోల్డర్ నుంచి పైకి వెళ్తుంది కానీ పైనుంచి కిందకి రాదు. నెక్ పెయిన్ రాడిక్యులోపతి అయితే పైనుంచి కిందకి వస్తుంది. షోల్డర్ పెయిన్ అంటే ఇది షోల్డర్ వరకే ఉంటుంది అండ్ షోల్డర్ నుంచి పైకి వెళ్తుంది.
దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. షోల్డర్ నుంచి పైకి వెళ్ళడం అంటే మెడ దాకా, షోల్డర్ నుంచి మెడకి చెప్తా ఉంటారు. మెడ నొప్పి చేతులకి జాలంటే సర్వైకల్ ప్రాబ్లం అంటాం. అది ఏదైనా సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం కానీ ఏదన్నా నరం మీద ఒత్తిడి పడుతున్నప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది అనమాట. షోల్డర్ ప్యాథాలజీ కన్ఫైన్ టు ఓన్లీ షోల్డర్. ఓకే ఓకే, దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ. సార్ అసలు బోన్స్ బాడీలో శుభ్రంగా ఉండాలంటే ఈ మధ్య కాలంలో సర్వరోగ నివారణి అంటారు కదా, అట్లాగా అన్నిటికీ ఒకటే మందు, వైటమిన్ డి వేసుకోండి, ఎండలోకి వెళ్ళి నుంచోండి అని చెప్తున్నారు కదా. ఈ వైటమిన్ డి విషయానికి వస్తే ఎవరైనా సరే ఇండియాలో టెస్ట్ చేయించుకుంటే వైటమిన్ డి వాళ్ళకి తక్కువే ఉంటుంది అని వస్తుంది అనేది ఓవరాల్ గా అదొక నినాదం లాగా స్ప్రెడ్ అయిపోయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వైటమిన్ డి షాట్స్ తీసుకోవడం అనేది అలవాటు అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. మీకు జుట్టు ఉడుతుందా, వైటమిన్ డి వేసుకోండి. బోన్స్ బాగుండాలా, వైటమిన్ డి వేసుకోండి. స్కిన్ బాగుండాలా, వైటమిన్ డి వేసుకోండి. కాల్షియం ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వాలా, వైటమిన్ డి వేసుకోండి. ఇట్లా అన్నీ చెప్తున్న నేపథ్యంలో వాట్ ఈస్ ది యాక్చువల్ సిగ్నిఫికెన్స్ ఆర్ రిలేషన్ బిట్వీన్ వైటమిన్ డి అండ్ కాల్షియం? కాల్షియం అనేది ఇప్పుడు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే ఎముకలు గుల్లబారుతనం. ఎముకలు గుల్లబారుతనం వల్ల అన్ని బాడీలో ఉన్న అన్ని బోన్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, అన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ కాల్షియం ఏదైతే మనం తీసుకుంటా ఉన్నామని చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ కాల్షియమే తీసుకుంటా ఉంటారు. సార్ కాల్షియం తీసుకుంటున్నాం సార్ రోజు కాల్షియం. ఈ కాల్షియం అబ్జార్బ్ అవడానికి వైటమిన్ డి కావాలి కంపల్సరీగా. సో ఆ కాల్షియం సప్లిమెంట్స్ అలాంగ్ విత్ వైటమిన్ డి తీసుకుంటేనే మనకి ఈ బోన్ స్ట్రెంత్ అనేది వస్తుందన్నమాట. ఓన్లీ కాల్షియం తీసుకోవడం వల్ల మళ్ళీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కానీ పెద్ద యూజ్ ఉండదు. ఇప్పుడు ఈ వైటమిన్ డి తీసుకోవడంలో కూడా చాలా వచ్చేసాయి థియరీస్. ఏది బెటర్ అంటారు? రోజుకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి వెళ్ళడం బాడీకి బెటరా, వారానికి ఇంత అమౌంట్ వెళ్ళడం బెటరా, 6 నెలలకు ఒక షాట్ వేసుకోవడం బెటరా? ఐడియల్ అయితే కనుక మేము అడ్వైస్ చేసేది ఏంటంటే బెస్ట్ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ వీక్ ఫర్ ఏ కోర్స్ ఆఫ్ 3 months. ఫస్ట్ అయితే కనుక ఎవ్రీ వీక్ ఫర్ 3 months ఫాలోడ్ విత్ మళ్ళీ కాల్షియం సప్లిమెంట్స్ ఆర్ న్యాచురల్ డైటరీ కాల్షియం ఆల్సో వర్క్స్? డిపెండ్స్. ఇప్పుడు ఈ మెనోపాజ్ ఉమెన్ అయితే కనుక ఓన్లీ డైటరీ సరిపోదు, కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డెఫినెట్ గా. అదే అసలు మగవాళ్ళకైతే డైటరీ ఇది సరిపోతుంది. అండ్ వాళ్ళకి కూడా సేమ్ ప్రిస్క్రిప్షన్ 3 నెలల పాటు వారానికి ఒకసారి వాడిన తర్వాత నెలకు ఒకసారి వైటమిన్ డి తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఈ లెవెల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత వైటమిన్ డి బాగానే ఉందనుకుంటే ఇంకా ఆపేసేస్తాము. ఎక్సెసివ్ వైటమిన్ డి తీసుకున్న టాక్సిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్సెసివ్ వైటమిన్ డి ఆల్సో నాట్ అడ్వైజబుల్. కానీ అదే ఏదో నేను చెప్తున్నట్లుగా సర్వరోగ నివారణి లాగా స్కిన్ కి వైటమిన్ డి అంటున్నారు, జుట్టుకి వైటమిన్ డి. నిజమేనా సార్? ఒక్కొక్క రకంగా సోషల్ మీడియా ఎక్కువ మన నాలెడ్జ్ తో ఫ్లడ్ చేసేస్తుందేమో అని అనుకుంటాం కానీ బట్ దట్ ఇస్ ట్రూ అంటున్నారు మీరు. సో అన్నిటికీ నిజంగానే వైటమిన్ డి పనిచేస్తుంది. వైటమిన్ డి ఓన్లీ ఆ షార్ట్స్ లో తీసుకోవాలి సార్, నేచురల్ గా దొరకదంటారా అసలు? నేచురల్ గా అంటే మనం సన్లైట్ అని అందరికి ప్రతి ఒక్క వచ్చిన పేషెంట్ కి చెప్తాం రోజు ఒక 1/2 hour సన్లైట్ లో అని. బట్ ఎవరు సన్లైట్ లో కూర్చునేది లేదు. ఇదివరకు అంటే ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ కాసేపు ఆటలకి దీనికి, పిల్లలు కూడా అంతే. ఇప్పుడు పిల్లలు ఎవ్వరూ అసలు సన్లైట్ లో వెళ్తున్నదే లేదు. సో అందుకనే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, పిల్లల్లో కూడా అందుకే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు సన్లైట్ అని స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నారు కాబట్టి మరొక సోషల్ మీడియా నాలెడ్జ్ టాబ్లెట్ మీకు ఇప్పుడు చెప్తాను, అది రైట్ రాంగ్ గా చెప్పండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోండి, సన్ కి మోకాలు భాగం ఎక్స్పోజ్ చేస్తూ కూర్చుంటే ఇఫ్ యూ అలవ్ సన్ రేస్ టు ఫాల్ ఆన్ ద నీ జాయింట్, అక్కడ వైటమిన్ డి సింథసైజ్ అయిపోతుందా? లేదు, ఇట్స్ మిత్. ఇది ఎవరు చెప్పారో కానీ అట్లా ఏం ఉండదు. ఏ భాగం ఎక్స్పోజ్ చేస్తే అలా ఏం ఉండదు, అట్లేం ఉండదు. సో దట్ అక్కడ గుజ్జు చేరడము, వైటమిన్ డి సింథసైజ్ అవ్వడము, అసలు ఆ గుజ్జు జనరేట్ అవ్వటం అన్న కాన్సెప్టే లేదండి యాక్చువల్ గా చెప్పాలంటే. ఏదైతే ఈ మనం ఈ సప్లిమెంట్స్ ఇస్తామో కొల్లాజన్ కానీ ఏదైనా, అది కొత్త గుజ్జు వచ్చే ఇదేం లేదు. దోస్ ఆర్ జస్ట్ సప్లిమెంట్స్ అన్నమాట. కొత్త కార్ట్లేజ్ అనేది అసలు రీజనరేట్ అవ్వనే అవ్వదు. సార్ చాలా టాబ్లెట్స్ ఉన్నాయంటారు, ద సో కాల్డ్ వెరీ ఫేమస్ ఆర్థోపెడిషియన్స్ ఇస్తారు కదా, మరి ఆ సప్లిమెంట్స్ అన్ని అదే చెప్తుంది. ఇవి ఏదైనా ఎర్లీ స్టేజ్ లో బాగా పనిచేస్తాయి. అంటే ఎర్లీ స్టేజ్ లో గుజ్జు వస్తుందా? దోస్ ఆర్ సప్లిమెంట్స్. ఎర్లీ స్టేజ్ లో దోస్ ఆర్ సప్లిమెంట్స్. ఈ లేట్ స్టేజ్ ఏదైతే ఉందో, స్టేజ్ 3 స్టేజ్ 4 లో అసలు దాంట్లో ఏ టాబ్లెట్స్ ఇవి కూడా పనిచేయవండి. ఎర్లీ స్టేజెస్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? పోనీ ఎర్లీ స్టేజ్ లో ఏంటంటే మనం ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ దాంతోపాటు ఈ డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటే మనకి చాలా వరకు నీ పెయిన్స్ అనేవి తగ్గించుకోవచ్చు అనమాట. సార్ యాక్చువల్లీ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు విపరీతంగా ట్రావెల్ చేస్తారు, హిజ్ అరౌండ్ 50 years or so.
సో మోకాళ్ళ నొప్పులు ఇట్లా జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్బానం అని ఏదో మంది ఇచ్చారట. అది అసలు వేసుకున్న తర్వాత నుంచి మోకాళ్ళ నొప్పులు ఎగిరిపోయాయి, గుజ్జు బాగా ఫామ్ అయిపోయింది, అసలు నొప్పులే లేవు, ఇట్లా అంతా చెప్తూ ఉంటారు. మరి అది ఒక సైకలాజికల్ అప్రోచా లేదా ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నారు కాబట్టి మందు పనిచేస్తుంది? ఇది ఎర్లీ స్టేజెస్ లో ఈ సప్లిమెంట్స్ అన్ని కొలాజన్ కానీ మీరు అడిగిన యాగ్బానం కానీ ఇవన్నీ బానే ఉంటాయి. ఆ లేట్ స్టేజెస్ లో ఇవేమీ పనిచేయవు. అంటే పోనీ ముందర నుంచి 30 నుంచి వేసుకుంటూ ఉంటే అప్పటికి ఇంకా స్టోర్ బాగుంటుంది. నాట్ అడ్వైజబుల్ అసలు. అంతే అంటారు. అంతే. స్టోర్ హౌస్ ఉంటుంది కదా సార్ చక్కగా, అది ఎక్కువ నాట్ అడ్వైజబుల్. హెల్దీ మజిల్స్ సపోర్ట్ వీక్ జాయింట్స్ అంటాం. ఓకే. మజిల్స్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. ఆ క్వాడ్రిసెప్స్ మన మోకాలు చుట్టూ ఉండే మెయిన్ క్వాడ్రిసెప్స్ అంటాం. ఆ క్వాడ్రిసెప్స్ స్ట్రాంగ్ గా ఉంటే మన నీ స్ట్రాంగ్ గా ఉంటుంది. సరే, ఈ మోకాళ్ళ మార్పిడి సర్జరీ అసలు సర్జరీ అవసరమా? సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు, పిఆర్పితో కూడా తగ్గుతాయని ఇలా చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నప్పుడు వాస్తవం ఏంటి సార్? వాట్ ఈస్ ద ట్రూత్? నీ రీప్లేస్మెంట్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ. ఎప్పుడు సర్జరీ అవసరమా అనేది పేషెంట్ ఎప్పుడైతే వచ్చి పెయిన్ తట్టుకోలేకపోతున్నాము, నడవలేకపోతున్నాము, ఒక 5 minutes నిలబడలేకపోతున్నాము, నైట్ పడుకున్నప్పుడు కూడా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, నిద్ర పట్టడం లేదు, అండ్ ఎక్స్రేలో ఆల్మోస్ట్ స్టేజ్ 4 ఆర్థరైటిస్, అప్పుడే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తాం యాజ్ అన్ ఆర్థోపెడిషియన్ ఎవరైనా. అండ్ ఈ పిఆర్పి ఇవి ఏవైతే ఉన్నాయో మీరు అడిగినట్టు ఎర్లీ స్టేజెస్లో బాగానే పనిచేస్తాయి, కానీ పిఆర్పిస్ స్టేజ్ 3 స్టేజ్ 4లో అసలు పిఆర్పిస్ అనేవి పని చేయవంటారా సార్? అవి కూడా ఆపరేషన్ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ స్టేజ్ 3 స్టేజ్ 4 పేషెంట్స్ కూడా చక్కగా వీల్ చైర్ లో వచ్చి హ్యాపీగా నడుచుకుంటూ పరిగెడుతూ వెళ్ళిపోతున్న కేసెస్ ని చూస్తే మీరేం చెప్తారు? అసలు ఇట్స్ ఇంపాసిబుల్. 4th స్టేజ్లో పిఆర్పిస్ కానీ ఇంకా స్టెమ్ సెల్స్ కానీ వేరే ఏవి పనిచేయవండి 4th స్టేజ్లో. ఇట్స్ అంటే ఆల్మోస్ట్ బోన్ ఆన్ బోన్, ఎముక రాసుకుంటా ఉంటాయి, జాయింట్ అంతా వంకర వచ్చేసి ఎముక రాసుకుంటా ఉంటాయి. ఆ స్టేజ్లో పిఆర్పిస్ కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇవేమీ పనిచేయవు. సో అలాంటి స్టేజ్ లో సర్జరీ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. ఆ స్టేజ్లో ఓన్లీ ఆప్షన్. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో ఎవరు సర్జరీ చెప్పరండి. బేసికల్ గా ఈ మోకాళ్ళ మార్పిడి సర్జరీ చేసిన తర్వాత సార్ ఆ పేషెంట్ ఎంత కాలం రెస్ట్ తీసుకొని తిరిగి మళ్ళీ తన యాక్టివిటీస్ ని రెజ్యూమ్ చేసుకోవచ్చు? ఇక్కడ మోస్ట్ కామన్ గా అడిగే క్వశ్చన్, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని అంటారు పేషెంట్ వచ్చి. అసలు మనం సర్జరీ చేస్తున్నదే పేషెంట్ నడిపించడానికి. మనం నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత అసలు ఎటువంటి రెస్ట్ అవసరం లేదు. సర్జరీ చేసిన రోజు ఈవినింగ్ లేదంటే నెక్స్ట్ రోజు మార్నింగే మనం పేషెంట్ నడిపించడం జరుగుతుంది. సార్ కానీ మీరు అంటారు సర్జరీ చేసిన సాయంత్రానికే పేషెంట్ నడిచాడు అని, కానీ వాళ్ళకి చాలా నొప్పి ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి, ఇది వరకు అంటే మీరు అన్నట్టు ఆ పెయిన్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే నెర్వ్ బ్లాక్స్. ఆ నెర్వ్ బ్లాక్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి అసలు కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ. పోస్ట్ ఆప్ సర్జరీ అయిపోయిన తర్వాత నెర్వ్ బ్లాక్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి అసలు పెయినే ఉండదు. దే ఆర్ కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ మత్తు ఇవ్వడం వల్ల ఆర్ఎల్స్ ఏదైతే మీరు నర్వ్ బ్లాక్ అంటున్నారో అలా చేయడం వల్ల దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్? ఏముండవు, అసలు జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఇట్ కంప్లీట్లీ అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్లాక్ అంటాం. అల్ట్రాసౌండ్ లో చూసుకుంటూ ఇస్తాం అనమాట. అంటే దాని ఇంపాక్ట్ ఎంత కాలం ఉంటుంది? ఎప్పుడైనా మనం సర్జరీ చేసిన ఫస్ట్ 24 to 48 hours లోనే పెయిన్ ఎక్కువ ఉంటుంది పేషెంట్ కి. మనం ఈ బ్లాక్ సర్జరీ తర్వాత ఇమీడియట్ గా ఇస్తాం కాబట్టి ఆల్మోస్ట్ 24 to 48 hours ఈ బ్లాక్ పనిచేస్తుంది. అచ్చా, అంటే 48 hours అయిన తర్వాత మళ్ళీ నొప్పి ఉంటుంది అనేగా? మామూలు నొప్పి ఉంటుంది కానీ అన్బేరబుల్ పెయిన్ అనేది అయితే ఉండదు. ఒకప్పుడు ఆ 5-6 years బ్యాక్ నీ రీప్లేస్మెంట్ అంటే భయపడే జనాలు ఇందుకే. అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, నీ రీప్లేస్మెంట్ అంటే భరించలేని నొప్పి ఉంటుందని. ఇప్పుడు ఈ బ్లాక్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి సో ఓకే, అక్కడి వరకు పెయిన్ రిలేటెడ్ పార్ట్ అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఈ మోకాళ్ళ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి 2 కాళ్ళు అరిగిపోయాయి అని అనుకుందాం, మోకాళ్ళు. రెండిటికి ఒకేసారి సర్జరీ చేస్తే సేఫ్ అని కొంతమంది అంటారు, ఒకదాని తర్వాత ఒకటి చేస్తే బెటర్ అని ఇంకొంతమంది అంటారు. అట్లా ఇట్లా మారుతుంది ఒక డాక్టర్కి ఇంకొక డాక్టర్ ఒపీనియన్? ఇది ఇట్స్ ప్యూర్లీ ఎనస్టిస్ట్, సర్జన్ అండ్ కార్డియాలజిస్ట్, ఇట్స్ ఏ టీమ్ డెసిషన్. 2 ఒకసారి చేయాలా లేదంటే ఒకటి చేసి ఇంకోసారి చేయాలనేది. ద పేషెంట్ 60 years లోపు అన్నీ బాగానే ఉన్నాయి, పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కార్డియాక్ ఇష్యూస్ ఏం లేవంటే 2 ఒకేసారి చేసేయచ్చు. అదర్వైజ్ ఒకటి చేసి ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి ఇంకోటి చేసుకోవటం అనమాట. సో అది డాక్టర్స్ విల్ డిసైడ్ డిపెండింగ్ అపాన్ ది హెల్త్ కండిషన్ ఆఫ్ ది పేషెంట్. అండ్ మోర్ దెన్ 65 we don't advise at a time. అంటే ఇప్పుడు ఈ మోకాళ్ళ మార్పిడి సర్జరీ సార్ మీరు చెప్పినట్లు బోన్ ఆన్ బోన్ వచ్చినప్పుడు చేస్తారంటారు. అప్పుడు కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ చాలా లాస్ట్ స్టేజెస్ వరకు అరిగిపోయింది అనుకుందాం, నడక కూడా తేడా వచ్చేసింది అనుకుందాం, ఆ బోన్ అరిగిపోయి ఆ చిన్న చిన్న ముక్కలుగా బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుందా? అలాంటి కేసు ఏమన్నా ఉంటుందా? అసలు ఎక్కడో విన్నాను ఇలాంటి క్వశ్చన్, అందుకనే అడుగుతున్నాను. ఆస్టియోఫైట్స్ అంటాము, ఎముక రాసుకొని ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతా ఉంటాయి. ఈ ఆస్టియోఫైట్స్ ఏం చేస్తాయి అంటే నడిచేటప్పుడు ఆ జాయింట్ స్పేస్ లో అడ్డుపట్టడం, దానివల్ల లాకింగ్ అయిపోవటం అట్లా అవుతా ఉంటది.
బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోవడం కాదు కానీ ఆస్టియోఫైట్స్ చిన్న చిన్న ఇవిలాగా ఫామ్ అయిపోయి మొత్తం జాయింట్లో అడ్డుపడిపోతూ ఉంటాయి. అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది ఆస్టియోఫైట్స్. అంటే అప్పుడు ఇంకా సర్జరీ కంపల్సరీ చేయించుకొని తీరాలి. ఎస్ సరే, ఈ సర్జరీ చేయించుకునేటప్పుడు కూడా వాడే ఇంప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఒకదానికేమో 5 years లైఫ్, ఇంకొకటేమో 10. అంటే ఒక పేషెంట్ ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, నేను ఖచ్చితంగా ఇంకొక 15 ఏళ్ళు బతుకుతానంటే పాపం ఆ కాస్ట్లీ ఇంప్లాంట్కి వెళ్తాడా? లేకపోతే 5 years ఇంప్లాంట్ పనిచేయడం అయిపోతే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇంకొక ఇంప్లాంట్ వేసుకోవాలా? ఎట్లా, ఆన్ వాట్ బేసిస్? యాక్చువల్గా లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇంప్లాంట్స్లో. లాట్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడేది ఏంటంటే కోబాల్ట్ క్రోమియం అంటాం, నెక్స్ట్ ఇంకా టైటానియం, గోల్డ్ అని, ఆక్సినియం అని, ఇట్లా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ది కంపెనీస్ హ్యావ్ బీన్ స్టాండర్డైజ్ ద ఇంప్లాంట్స్. నా ఉద్దేశంలో ఇంప్లాంట్ కంటే కూడా డిపెండ్స్ అపాన్ ది టెక్నిక్ అండ్ బ్యాలెన్సింగ్. ఆ బ్యాలెన్సింగే అవుట్కమ్ని డిసైడ్ చేస్తుంది నీ రీప్లేస్మెంట్లో. ద ప్రాపర్ టెక్నిక్ అండ్ ప్రాపర్ బ్యాలెన్సింగ్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ అవుట్కమ్. అంటే ఒక పేషెంట్ డెసిషన్ తీసుకోవడానికి ఏమేం ఫ్యాక్టర్స్ ఆలోచించాల్సి ఉంటుంది ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళేటప్పుడు? సపోజ్ ఒక మోడరేట్ పేషెంట్ ఉంటాడు, అంత ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉండొచ్చు. అప్పుడు అలాంటి వాళ్ళకి కూడా బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే వాట్ ఆర్ దోస్ పాయింట్స్ విచ్ హీ నీడ్స్ టు ఫోకస్ ఆన్? రిజల్ట్స్ ఇందా నేను చెప్పినట్టు ఇంప్లాంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ హ్యాస్ బీన్ స్టాండర్డైజ్ ద ఇంప్లాంట్స్. సో ఒక పేషెంట్ ఆలోచించాల్సిన అంశాలు ఏంటి? ఫస్ట్ ఏ పేషెంట్ అయినా కొంచెం ఫైనాన్షియల్ గా చూసుకుంటారు. ఫైనాన్షియల్ గా ఎంతవరకు, ఇప్పుడు ఇన్సూరెన్సెస్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కీమ్స్ అండ్ ఆల్. ఫైనాన్షియల్ గా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఇన్సూరెన్స్ కానీ ఈ స్కీమ్స్ లో కానీ దీంట్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అందుకే అసలు నీ రీప్లేస్మెంట్ అనేది కూడా ఎక్కువగా పేషెంట్స్ కూడా చేయించుకుంటున్నారు. ఇది వరకు వెయిట్ చేసి 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 ఈ ఫైనాన్షియల్ కన్స్టెంట్ ఉండటం వల్ల the surgery has been delayed. ఇట్లా ఉండేది. ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ హ్యాస్ బీన్ స్టాండర్డైజ్ ఇంప్లాంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, నా దృష్టిలో అవుట్కమ్ అనేది మెయిన్గా సర్జన్ యొక్క టెక్నిక్ అండ్ బ్యాలెన్సింగ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. స్కిల్ ఉన్న డాక్టర్ ని సెలెక్ట్ చేసుకోవడంలోనే పేషెంట్ యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని అంటున్నారు. సో అలాంటి సందర్భాల్లో పిఆర్పి పనిచేయదు, మోకాళ్ళ రీప్లేస్మెంటే అంటున్నారు. 100%. అంతేనా? 100%. సరే, ఇప్పుడు ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా సర్జరీ ఫెయిల్ అయ్యి మోకాళ్ళ నొప్పులు తిరిగి వస్తాయి అని పిఆర్పిని ప్రమోట్ చేసే డాక్టర్స్ చాలా గట్టిగా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? నీ రీప్లేస్మెంట్ హ్యాస్ ది హైయెస్ట్ సక్సెస్ ఉన్న సర్జరీ నీ రీప్లేస్మెంట్. అందుకే మీరు చూసుకోండి, ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో కూడా నీ రీప్లేస్మెంట్స్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. కాంప్లికేషన్స్ అంటారా, ఎనీ సర్జరీ హ్యాజ్ ఇట్స్ కాంప్లికేషన్స్. ఎక్కడో 1 or 2 అవుతాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి, లేకుండా ఉండవు. ఆ కాంప్లికేషన్స్ అవుతున్నాయని ఇప్పుడు ఎట్లా అయితే మనం రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుందని మనం రోడ్డు మీద వెళ్ళకుండా ఇంట్లో కూర్చోలేం కదా, ఇట్ ది సేమ్ వే ఇది కూడా అంతేనండి. ఎనీ సర్జరీ హ్యాజ్ ఇట్స్ సమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ దెన్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది కాబట్టి యూ కెన్ హ్యాపీలీ గో అండ్ గెట్ ఇట్ డన్ అని అంటున్నారు మీరు. అండ్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి సార్? సర్జరీ తర్వాత ఇంకోటి కొంచెం పేషెంట్స్ ఎక్కువ భయపడేది ఏంటంటే ఫిజియోథెరపీ గురించి చాలా నొప్పి ఉంటుందని భయపడతా ఉంటారు. బట్ ఇది ఒక్కొక్క పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి అసలు ఫిజియోథెరపీ అవసరమే ఉండదు, వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క బాడీ తీరుని బట్టి ఉంటుంది. కొంతమందికి 15 days, కొంతమందికి మ్యాక్సిమం 1 month అవసరం ఉంటుంది. ఫిజియోథెరపీలో కూడా మెయిన్ కొంతమంది ఈ ఫోర్స్ఫుల్గా మోకాళ్ళు ఉంచుతూ ఉంటారు, దానికి ఎక్కువ భయపడతా ఉంటారు. ఇక్కడ చెప్పేది అంటే మెయిన్గా ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ ఏదైతే ఉందో అది స్ట్రెంత్ చేసుకుంటే బాగా సరిపోతుంది. ఆటోమేటిక్గా బెండింగ్ అనేది అదే వస్తుంది, ఫోర్స్ఫుల్గా బెండ్ చేయాల్సిన అవసరం అనేది లేదు అసలు. అండ్ ఈ ఫిజియోథెరపీ అనేది మోకాళ్ళ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత మ్యాండేటరీయా అండి? డిపెండ్స్ అపాన్ ది పేషెంట్ బాడీ కండిషన్. కొంతమంది ఏంటంటే వాళ్ళే చేసుకోగలుగుతారు, కొంతమంది ఏంటంటే చేసుకోలేకపోతారు. వాళ్ళకి ఈ ఫిజియోథెరపీ చేయించుకుంటే బెటర్. సో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో దట్ వాళ్ళు తొందరగా నార్మల్సీకి వచ్చేయడానికి స్కోప్ ఉండాలి? మెయిన్ థింగ్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఎక్సర్సైజ్. క్వాడ్రిసెప్స్ అండ్ వాస్టస్ మీడియాలిస్ ఆబ్లికస్ అంట, మెయిన్ మజిల్ అనమాట, ఈ నీ జాయింట్ స్ట్రెంథన్ చేసేది. అది ప్రాపర్గా చేసుకుంటే అవుట్కమ్ విల్ బి వెరీ గుడ్. సార్, ఇప్పుడు మీరు డాక్టర్ కాబట్టి మీరు చాలా సర్జరీస్ చేస్తారు కాబట్టి నీ రీప్లేస్మెంట్ కావచ్చు, లేకపోతే ఆర్థోస్కోపీ సర్జరీస్ కావచ్చు, ఇవన్నీ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు మీరు, డిపెండింగ్ అపాన్ ది పేషెంట్ సినారియో. పక్కన పెడితే అసలు ఇవన్నీ అందరూ అఫోర్డ్ చేసేలాగా ఉంటాయా అండి? మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ కవరేజ్ లోకి వెళ్తున్నాయా? నీ రీప్లేస్మెంట్ గానీ ఈ ఆర్థ్రోస్కోపీస్ గానీ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ సమ్ స్కీమ్స్. కానీ మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ అని స్పెసిఫై చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కి సంబంధించి కొన్ని హాస్పిటల్స్ కొన్ని ఇన్సూరెన్స్ యాక్సెప్టే చేయట్లేదు. దేర్ ఇస్ బీన్ అ టగ్ ఆఫ్ వార్ ఇన్ బిట్వీన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ హాస్పిటల్స్ అని కూడా వింటున్నాం. అందుకని నేను ఈ క్వశ్చన్స్
స్పెసిఫిక్ గా అడుగుతున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ హాస్పిటల్స్ తో ఇనిషియల్ గా ఏదైతే వాళ్ళు టైప్ చేసుకుంటారో ఆ ప్యాకేజ్ కంటే తక్కువ ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. అక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది. పేషెంట్ ఏమో పాపం దే ఆర్ పేయింగ్ మోర్ ప్రీమియం టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళేమో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు హాస్పిటల్కి ఇచ్చేది తగ్గించేస్తా ఉన్నారు. అక్కడ ఈ ఇబ్బంది తలెత్తుతుంది అనమాట. హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయి, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు టైప్ నుంచి తీసేస్తాయి ఆ ఇన్సూరెన్స్ లేకపోవటము. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ సార్, సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటే అసలు అవి ఒక కామన్ మ్యాన్ కి కూడా అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉన్నాయంట. యా అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉన్నాయి డెఫినెట్ గా. మీరు యుఎస్తో యూకేతో అక్కడ పోల్చుకుంటే ఇక్కడ అసలు అక్కడ ఒక నీకి ఆల్మోస్ట్ బైలేటరల్ నీ రీప్లేస్మెంట్ అప్పట్లోనే 2017లోనే ఇట్ కాస్ట్ నియర్లీ అరౌండ్ సమ్ 13 to 14 lakhs బైలేటరల్ నీ రీప్లేస్మెంట్. మనకి ఇక్కడ 2 మోకాళ్ళ మార్పిడికి ద సేమ్ ఇంప్లాంట్ వీఆర్ యూజింగ్ హియర్ అట్ అరౌండ్ 3 to 4 lakhs లో అయిపోతుంది. అది అప్పట్లోనే 13 to 14 lakhs ఉండేది ఇన్ యూకే వెన్ ఐ వాజ్ ఇన్ యూకే. ఎంతైనా మెడికల్ ఎయిడ్ ఇన్ ఇండియా ఇస్ మచ్ మోర్ అప్రోచబుల్, అఫోర్డబుల్ అండ్ అప్రోచబుల్. గాట్ ఇట్ సార్. ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అప్పుడు ఇచ్చే దాని ఇంపాక్ట్ ఇయర్స్ అత 40+ లో ఎస్పెషలీ ఆడవాళ్ళకి నడుం నొప్పికి కారణం అని, అలాగ డాక్టర్లు ఇచ్చే మందుతో ఇప్పుడే ఉండదు, రేపు వయసు పైపడ్డాక అన్ని నొప్పులు వస్తాయి ఆ మత్తుతో అని, ఇట్లా చాలా అపోహలు ఉన్నాయి. దాని గురించి స్పైనల్ అనస్థీషియా అంటాం. ఇప్పుడు ఈ ఏసీఎల్ సర్జరీస్ కానీ నీ రీప్లేస్మెంట్ కానీ మనం ఓన్లీ స్పైనల్ అనస్థీషియాని ఇస్తాం అనమాట. తర్వాత నడువు నొప్పి వస్తుంది అనేది అది ఒక మిత్. దానివల్ల అసలు నడువు నొప్పి రాదు, కంప్లీట్లీ సేఫ్ అనస్థీషియా. దానివల్ల నడువు నొప్పి రాదు. ఈ నడువు నొప్పి రావడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. షోల్డర్ అరగకుండా, నీ అరగకుండా, ఏజ్ పెరిగే కొద్దీ అరిగితే దానికి మనం అది ఇన్ఎవిటబుల్. కాబట్టి వాట్ ఆర్ దోస్ ప్రాక్టీసెస్ విచ్ వీ కెన్ యాక్చువల్లీ డూ అండ్ సేవ్ అవర్ బోన్ హెల్త్ ఆర్ జాయింట్ హెల్త్? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? షోల్డర్ ప్యాథాలజీ మెయిన్ గా ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ ఫోన్ చూడటం ఒకటి, కంటిన్యూస్ గా ఫోన్ చూడటం, ఇట్లా పెట్టుకొని ఫోన్ చూడటం ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్, యాక్టివిటీ లేకపోవటం ఒకటి, జిమ్ ఇంజురీస్ అంటాం, ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా, వీటి వల్ల ఈ షోల్డర్ ప్యాథాలజీ పెరిగింది మనకి యాక్చువల్గా వాస్తవానికి ఇప్పుడు. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ అండర్ ద సూపర్విజన్, ప్రాపర్ ఎక్సర్సైజెస్, ఈ సెల్ ఫోన్ చూడటం ఒకటి, ఇవి చాలా వరకు తగ్గిస్తే మనం షోల్డర్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద నీ పార్ట్, ఒక సెర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కింద కూర్చోవటం ఒకటి, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయటం, ఈ స్టెప్స్ ఎక్కడం దిగటం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50s తర్వాత, ఇవి చాలా వరకు తగ్గిస్తే, అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేసుకుంటే మాత్రం చాలా వరకు మనం వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్. అంటే 50s తర్వాత మెట్లు ఎక్కడం కొంచెం తగ్గించాలి. సో రోజుకి మీరు 10,000 అడుగులు ఏమంటారా, వద్దంటారా? లేకపోతే 20,000 కూడా వేయచ్చా, లేకపోతే 10,000 కూడా మోకాలు అరిగిపోతుంది అంటారా? చాలా మంది మోస్ట్ కామన్ గా అడిగేది, నొప్పి ఉన్నా వాకింగ్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. పెయిన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఎప్పుడు ఆ వాకింగ్ అనేది చేయకూడదు. అండ్ వాకింగ్ అనేది ప్రాపర్గా షూ వేసుకొని అండ్ పార్క్లో కానీ మట్టి రోడ్ మీద కానీ చేస్తే బెటర్. ఆ పెయిన్ వచ్చేటప్పుడు స్ట్రిక్ట్లీ నో థ్రెడ్మిల్. చాలా మంది మేము థ్రెడ్మిల్ మీద అంత చేసాం ఇంత చేసామని చెప్తా ఉంటారు. స్ట్రిక్ట్లీ థ్రెడ్మిల్ యూజ్ చేయకపోవడం బెటర్. వాళ్ళు మీరు ఈ 10,000 స్టెప్స్ ని వేయమనే డాక్టరా, వద్దనే డాక్టరా? వేయమనే డాక్టర్, పెయిన్ లేకపోతే సబ్జెక్ట్ టు కండిషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.